గుమగుమలాడే నాటుకోడి కాలీఫ్లవర్ కర్రీ రెడీ. హాయ్ అండి. ఈరోజు నాటుకోడి చికెన్ విత్ కాలీఫ్లవర్ నా స్టైల్లో ఎలా చేస్తానో చూపిస్తాను రండి. దీనికి కావాల్సిన మసాలా వేసుకుందాం. కొబ్బరి, దాల్చిన చెక్క, లవంగాయ, యాలకులు, ధనియాలు, సోంపు వేసుకుందాం, జాజిముగ్గ, కాశ్మీర్ మిర్చి, మిరియాలు, కొంచెం గసాలు. వీటిని దూరగా వేయించుకొని పౌడర్ చేసుకుందాం. బాండి పెట్టుకుందాం, ఆయిల్ పోసుకుందాం. నాటుకోడి కదా, కొంచెం ఆయిల్ మంచిగా పట్టుద్ది. ఆకు చెక్క వేసుకుందాం, ఉల్లిపాయ వేసుకుందాం. ఉల్లిపాయలు దూరగా వేగాక చికెన్ వేసుకుందాం. ఇలా ఒకసారి కలుపుకుందాం. అందులో పసుపు వేసుకుందాం, అల్లం వేసుకుందాం, పచ్చిమిర్చి వేసుకుందాం, సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు కాలీఫ్లవర్ ముక్కలు వేసుకుందాం. రెండు ఈక్వల్గా ఉడికిపోతుంది. దగ్గరికి అయినాక కొంచెం టమాటో వేసుకుందాం. కొత్తిమీర వేసుకుందాం. కారం వేసుకుందాం. నాటుకోడి కదా, కొద్దిగా 2 స్పూన్లు వేసుకుందాం. దగ్గరికి ఉడికిపోయిందండి. దాని స్మెల్ ఇప్పుడే, ఇంకా మసాలా వేయకముందే అరోమా మాత్రం సూపర్ ఉందండి. గ్రేవీ కోసం కొంచెం హాట్ వాటర్ పోసుకుందాం. అన్నంలో కలుపుకోవడానికి సరిపోతుంది. దీంట్లో నిమ్మరసం పోసుకుందాం, టేస్ట్ బాగుంటుంది. మనం హోమ్మేడ్ మసాలా రెడీ చేసుకున్నాం కదా, ఫుల్గా 1 స్పూన్ వేస్తున్నా. గుమగుమలాడే నాటుకోడి కాలీఫ్లవర్ కర్రీ రెడీ. అందరూ నా వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు. ప్లీజ్ అండి, మరిన్ని వీడియోలు చేయాలంటే మీ సపోర్ట్ నాకు కావాలి. ప్లీజ్ సపోర్ట్ చేయండి.